బీఆర్ఎస్ పార్టీ డౌన్ అవుతుంది అని మీరు ఎప్పుడు గమనించారు? అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత అనూహ్యంగా ఎందుకంటున్నా అంటే మేము బీఆర్ఎస్ పార్టీ అంతా తిరిగినప్పుడు మినిమం 104 నుండి 80, 90 అనుకున్నాం. లాస్ట్కి పడిపోతుంది 70 అనుకున్నాం, 60 అనుకున్నాం. మినిమం 55 వస్తాయని అనుకున్నారు. కౌంటింగ్ స్టార్ట్ అయ్యాక అది చూస్తే ఆ పతనం చూస్తే పార్టీ పతనం అయింది. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ కాంటెస్ట్ చేయాలన్న ఆలోచన స్టార్ట్ అయినప్పుడు సర్వేలు చేయిస్తే అసలు రావట్లేదు. మళ్ళీ చేయించాం, మళ్ళీ రావట్లేదు. మళ్ళీ చేయించాం, మళ్ళీ రావట్లేదు. అప్పుడు తెలిపోయింది. ఒకసారి డిఫరెంట్ సర్వేస్ డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీలో చేశారు. అవన్నీ ముందు పెడితే చాలా బ్యాడ్ అండి. మీకు అప్పుడు అర్థమైంది ఇంకెక్కడ దాకా వెళ్ళచ్చు ఆ డౌన్ఫాల్? ప్రస్తుతానికైతే 50% డౌన్ అయిందని అనలిస్టులు చెప్తారు. ప్రస్తుతానికి 50 దగ్గర ఉంది. అది ఎక్కడికైనా ఇప్పుడు ఏమవుతుంది, జనరల్ మూడ్ నేచర్ ఎలా ఉంటుందంటే ఓటర్స్కి 10-20% ప్రభావం ఎలా ఉంటుంది, ఎవరు గెలుస్తున్నా చెప్పి అదే మూడ్లో వెళ్ళిపోతారు. విన్నింగ్ హార్స్ మీద పెట్టేస్తారు. బెట్టింగ్ కాదు, ఊరికే లోపల అతను ఓటేస్తే పలానా సపోజ్ లూజింగ్ క్యాండిడేట్కి వేస్తే అబ్బా ఓడిపోయినాను బయటకు వచ్చినాక చెప్పడు కదా తను ఎవరికి వేసాడో. ఆ నేచర్ అట్లాంటిది మన దగ్గర. సో ఆ విన్నింగ్ క్యాండిడేట్కి వాళ్ళు వేసేస్తారు 10% అట్లీస్ట్. అంటే ఆ పార్టీలో ఉద్యమ పార్టీలో ఉన్న మీరు కొన్నాళ్ళు అదే పార్టీలో ఉన్నారు, ఛానల్ ఉన్నారు ఆ పార్టీలో. ఆ డౌన్ఫాల్ అవుద్దా, రివైవ్ అవుద్దా? మీ అంచనా ఏంటి? నేను అనుకున్నాను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయాక దాని తర్వాత అనుకున్నాం 5 years తర్వాత డిఫరెంట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది, కొన్ని తప్పిదనాలతోటి పోయాం కావచ్చు, మన క్యాడర్ ఉంది కదా అనుకున్నాను. 10 రోజులు 15 రోజులు కాగా చాలామంది మున్సిపాలిటీస్ ఖాళీ అయిపోతున్నాయి, సీనియర్లు పోతుండ్రు, తర్వాత సర్పంచ్లు అందరు ఖాళీ అవుతున్నాయి. గ్రామాలలో ఏమైపోతుందండి అంటే మన పార్టీలోకి వచ్చిన వాళ్ళు సగం మంది వేరే పార్టీలోకి వెళ్ళి వచ్చినారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలు అన్ని పార్టీలకి, ఎందుకంటే 10 సంవత్సరాలు పవర్ ఉండేసరికి అందరు మెల్లగా వచ్చారు. ఏ పార్టీ మళ్ళీ వచ్చేటట్లేదు. మళ్ళీ కేసు మెయిన్ తెలుగుదేశం నుంచి వచ్చారు కాబట్టి తెలుగుదేశం ఇక బతకదు అనుకున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు. ఎవరు రాలేదండి. రావుల శ్రీధర్ రెడ్డి బీజేపీ నుండి వచ్చేసారు. అక్కడ ఎవరు మిగిలేరు? ఒక కిషన్ రెడ్డి తప్ప, బండి సంజయ్ వాళ్ళు 2-3 తప్ప మిగతాలు ఎవరు మిగిలేదు. యాక్టర్ అందరూ వచ్చేసారు. వస్తూ పోతుంటే ఆ బీజేపీ అంబర్పేట వెంకటరెడ్డి, కిషన్ రెడ్డి రైట్ హ్యాండ్ వచ్చేట తర్వాత వీళ్ళందరూ వస్తూ పోతే ఏమైపోయిందంటే కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఖాళీ అయిపోయింది. పెద్ద లీడర్లే వస్తామన్నారు ఎలక్షన్ల ముందు. అప్పుడేమో ఇట్లా అయిపోతుంది సడన్గా మళ్ళీ అందరూ ఇటు వెళ్ళిపోయారు. మళ్ళీ అప్పుడు అనిపించింది క్యాడర్ పోతుంది, ప్రజాప్రతినిధులు పోతుండ్రు, రివైవ్ కావాలంటే చాలా కష్టపడాలి 5 years. అప్పుడు ఏమైతే అపోజిషన్ గట్టిగా అవుతుంది. ఓకే, కష్టం అనేది పడితే మళ్ళీ రివైవ్ అవ్వచ్చు, అపోజిషన్ గట్టిగా ఉండొచ్చు. దాని తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ వర్సెస్ అపోజిషన్ ఇది ఉంటుంది.